వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇంకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు జున్ను పాలు లేకుండా జున్ను తయారీ విధానం తెలుసుకుందాము. ఈ జున్ను చాలా టేస్ట్గా ఉంటుంది, చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడెక్కినాక ఒక గోల్డ్ పాల ప్యాకెట్ వేయాలి, నీళ్ళు వేయకూడదు. ఒక చైనా గ్లాస్కి ఒక గోల్డ్ పాల ప్యాకెట్ మాత్రమే వేయాలి. ఇంకా కొంచెం స్మూత్గా కావాలంటే ఇంకొంచెం పాలు వేసుకోవచ్చు, కానీ ఒకదానికి ఒకటి వేస్తేనే బాగా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సిమ్లో పెట్టుకొని బాగా పాలు దగ్గరగా మరగనేయాలి. కొంచెం దగ్గరికి బాగా మరిగాక చాలా బాగా దగ్గరికి మరగాలి. ఇది చాలా ప్రాసెస్ బాగుంటుంది. ఇది చేయడానికి ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పాలు అడుగంటకుండా చూసుకొని గడ్డి జున్నుని ఒక ప్యాకెట్ తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా అలాగా తరిగి గంట సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అవి బాగా నీళ్లు గట్టిగా పిండి నీళ్లు లేకుండా పాలల్లో వేయాలి. ఈ గడ్డి జున్నుని జాగ్రత్తగా చూసుకొని వేయాలి, నీళ్లు పడకుండా. అలా మొత్తం చైనా గ్లాస్ని మొత్తం గట్టిగా నీళ్లు లేకుండా పిండి వేయాలి. అలా వేసి స్పూన్తోని అడుగంటకుండా తిప్పాలి. గడ్డి జున్ను బాగా పాలల్లో కరిగిపోవాలి, పాలులాగా కనిపించేలాగా చూసుకొని అవి బాగా మరిగి గడ్డి జున్ను పాలల్లో కలిసిపోయినాక షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని అడుగంటకుండా స్పూన్తో తిప్పుతూ షుగర్ని యాడ్ చేయాలి. మనకి స్వీట్ ఎంత మన టేస్ట్కి ఎంత సరిపోద్దో చూసుకొని అంత వేసుకోవచ్చు. కొలత అంటూ ఏమీ ఉండదు. మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. అలాగా స్వీట్ కూడా వేసిన షుగర్ కూడా పాలల్లో కలిసిపోద్ది వెంటనే. అలా కలిసిపోయినాక చూసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు షుగర్ కలిసిపోయింది, దాంట్లోని స్టవ్ ఆఫ్ చేసి మంచి ప్లేటు లాంటిది, పళ్ళెం లాంటిది ఏదైనా పెట్టుకొని చల్లార్చనివ్వాలి. చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ జున్ను తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చల్లారనిచ్చాక డీప్ ఫ్రిడ్జ్లో అరగంట సేపు పెట్టాలి. అరగంట అయిన తర్వాత బయటకు తీసి చాకుతో ఇలాగ చక్కగా కట్ చేసుకోవాలి. మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా. చాలా బాగా వస్తుంది, ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ జున్ను. ఇది ఇలాగా చక్కగా అందంగా జున్ను రెడీ అయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.